అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కోనంగి ఎంటర్‌టైన్‌మెంట్స్. మరి ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు దేనికి, ఏంటి అనే విషయంలోకెళ్తే ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢం అనగానే ప్రతి ఒక్కరికి అంటే మన ఆడవాళ్ళకి గుర్తొచ్చేది మామూలుగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళంటే ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారు. అలాగే ఆడవాళ్ళందరూ ఆషాఢ మాసం రాగానే చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. ఈ విధంగా అలాగే ఆడవాళ్ళకి ఇదే మాసంలో బోనాలన్నమాట. సో బోనాల గురించి బోనం ఎలా చేస్తారు? దేనికి చేస్తారు? అమ్మవారికి బోనం అంటే ఎందుకు అంత ఇష్టం? అనే కొన్ని విషయాలని మనము మన స్పెషల్ గెస్ట్‌తో అడిగి తెలుసుకుందాం. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదండి పురాణాపూల్ కవితక్క. అక్క నమస్తే. వెల్కమ్ టు నమస్తే అండి. కోనంగి ఎంటర్‌టైన్‌మెంట్స్. అక్క చెప్పండి మీకు ఎప్పటినుంచి అమ్మవారు మీ పైకి రావడం జరిగింది? అసలు ఎప్పటినుంచి ఇలా స్టార్ట్ చేశారు మీరు? నేను 9 ఇయర్స్ ఉన్నా గదా! అప్పటి నుంచి అమ్మవారు స్టార్ట్ అయిందండి. ఓకే. చాలా చిన్న నేను ఏజ్ చిన్న నుంచి. ఏజ్‌లో ఓకే. అప్పుడు 9 ఇయర్స్ ఉన్నాను. అప్పటి నుంచి అమ్మవారు పూనకం రావడం మొదలైందంటే ఇప్పటి వరకు అమ్మవారికి పూజ చేసుకుంటూనే ఉన్నాము. ఓకే. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు ఏదైతే జరుపుకుంటామో అది మేము గూడా చేస్తామండి. కాకపోతే ఏందంటే ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన నెల మొత్తం ఆమెకి ఇష్టమైన హ్మ్. రోజులుంటాయి గాబట్టి ప్రతి ఆదివారం అమ్మవారికి బోనాలనేది సమర్పిస్తామండి. అవును. హ్మ్. సో మీకు ఏ అమ్మవారు వస్తుంది మీకు? నాకు ఏడుపాయల దుర్గమ్మ వస్తది. కాళీయమ్మ మాత వస్తది మేడం. ఇద్దరు అమ్మవార్లు ఇద్దరు వస్తారు. అమ్మవార్లు వస్తారు. సో ఇప్పుడు ఆషాఢంలో బోనాలు చేస్తారు. మనకు ఆల్రెడీ అవును. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. అవును. సో ఆషాఢం అనగానే బోనాలు. అవును. బోనాలంటే అమ్మవారికి గూడా ఎంతో ఇష్టం. అంటే ఆవిడకి బోనం సమర్పిస్తే గూడా ఆవిడ ఎంతో శాంతి స్వరూపిణిగా ఉంటారు ఇష్టపడతారు. అంటారు. అవును. సో అసలు బోనం ఎందుకు ఇష్టపడతారు అమ్మవారు? అంటే సంవత్సరానికి ఒక్కసారి బోనము అనంటే అమ్మవారికి ఇష్టమైనది బోనమే అండి. హ్మ్. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఎన్నో వ్యాధుల నుంచి మనుషులు చాలా హ్మ్. ఇబ్బంది పడుతుర్రు కాబట్టి ఇయర్‌లీ అమ్మవారికి బోనాలు చేస్తే ఏదైతే వ్యాధులొస్తున్నాయో, మనుషులకి ఇబ్బంది పడుతుందో అలా కాకుండా మన మీద ఏదైతే అన్ని ఆటంకాలుంటాయో హ్మ్. అవన్నీ అమ్మవారు తొలగిస్తదండి. అందుకనే అమ్మవారికి ఇష్టమైనది బోనాలు కాబట్టి నెల మొత్తం బోనాలు జరుపుకుంటారు మేడం. సో ఆషాఢ మాసంలో బోనాలు ఒక్కొక్క ఏరియాలో ఎవ్రీ సండే బోనాలు తయారు చేస్తారు. అవును. సో మీరు కూడా వెళ్తూ ఉంటారా ఆషాఢంలో బోనం ఆషాఢంలో చేయడానికి? మేము గూడా వెళ్తామండి. అంటే ఇప్పుడు ఎవరికి ఆనవాయితీ ఇంట్లో ఉంటదో అమ్మవారికి చేయడానికి, వాళ్ళ దగ్గర గూడా ఎళ్లి చేస్తాము. ఇంకా నార్మల్‌గా ఏందంటే గోల్కొండ జగదంబ హ్మ్. అమ్మవారికి ఆమెకు కూడా చేస్తాము. ఇంకా అమ్మవారికి అన్ని విధాల ఎక్కడైతే ఎవరైతే పిలుస్తారో అక్కడికి మాత్రం ఎళ్లి బోనాలు సమర్పించి వస్తాం. అందరికి ఇండ్లలో దగ్గరలో ఉన్న వాళ్ళ గుళ్ళలో అక్కడ చేస్తారు. మొక్కులు చెల్లుబడి ఉన్న వాళ్ళేమో బల్కంపేటలో, గోల్కొండ కీలాలో, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అక్కడ హ్మ్. చేస్తారండి. అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు అంటే ఆ బోనంలో బోనాన్ని ఎలా తయారు చేస్తారు? అందులో ఏమేమి అమ్మవారికి సమర్పించే బోనాల్లో ఏందంటే, పరమన్నం పెడతారండి. హ్మ్. బెల్లం అన్నం ఏసి పరమన్నం గూడా పెడతారు. కొంతమంది పసుపన్నం బెడతారు. కొంతమంది పెరుగన్నం బెడతారు. అవును. పొయ్యిగూర బెడతారు. దాంట్లో పూరి బెడతారు. హ్మ్. పచ్చి పులుసు బెడతారు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కలాగా చేస్తారండి. అంటే అందరూ ఒకటే ఇన్ని విధంగా రకాలు పెడతారు గదా! ఒక దగ్గర పెరుగన్నం, పరమాన్నం అందరికి ఇలా ఎందుకు? సామనాతి అలాగలాగా ఉంటదండి. ఓహో! కొంతమంది పసుపన్నమే బెడితే దాంట్లో బెల్లం బెడతారు నైవేద్యంగా. ఓకే. కొంతమంది పరమాన్నం బెట్టినా దాంట్లో పూరీలు, పొయ్యిగూర వండి దాంట్లో నైవేద్యం అమ్మవారికి పెడతారండి. ఓకే. ఆ పై కుండలో ఏదైతే ఉంటదో దాంట్లో పెరుగు బెడతారు. హ్మ్. కొంతమంది పులుసు బెడతారు. హ్మ్. ఈ ఆహ్, బెల్లం శాఖ అనేది కూడా బెల్లం పెడతారు. శాఖ గూడా పెడతారండి. హ్మ్. అది దాని పైన దాంట్లో బెడతారు. కింది ఓకే. దాంట్లో నైవేద్యం ఉంటది. పై దాంట్లో శాకుంటది. హ్మ్. అందరూ వేరే వేరే విధంగా జేస్తారండి. అదే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు గదా! పరమాన్నం ఒకరు, అవును. పెరుగన్నం. అంటే అది వాళ్ళ ఇంటి ఆనవాయితీయా? లేకపోతే ఎవరిష్టం ఇంటి వారిదేనా? ఆయనవాతి. ముందు ఆనవాయితీ. నుంచి ఏండ్ల తరబడి ఉంటది కాబట్టి పెద్దవాళ్ళు ఎలా చేసుకుంటారో వాళ్ళ పిల్లలు గూడా అలానే చేసుకుంటూనే వస్తారు ఆయనవాతిగా. ఓకే. అందుకనే అది కంటిన్యూ అదే జరుగుతుంది ఇప్పటి వరకు హ్మ్. గూడాను. అంటే మీరు ఇప్పటికి అంటే ఈ బోనాల టైంలోనే కాకుండా నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు మీరు మీ ఒంటిపైకి అమ్మవారు వస్తూ ఉంటారు గదా! అవును. సో చాలా మంది భక్తులు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలని మీ హ్మ్. పైకి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు గదా! సో మీరలా ఏ ఏ వారాల్లో అలా అమ్మవారు పైన కూర్చుంటారు? నేను మంగళవారం రోజు, ఆదివారం, శుక్రవారం అండి. భక్తులు హ్మ్. చాలా మంది వస్తారు. హ్మ్. ఆదివారం మాత్రం అమ్మవారికి కూర్చుంటా కాబట్టి ఆదివారం రోజొచ్చి వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉన్నదో అది అమ్మవారికి అడుకుంటారండి. హ్మ్. ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు వచ్చి వెళ్ళిపోయాక మీకు గుర్తుంటుందా? లేదు ఉండదు అనంటారు. గుర్తుండదండి. అసలేది అమ్మవారి పులకం గుర్తుండదు. వచ్చినప్పుడు మాత్రం ఏం గుర్తుండదండి. ఓకే. అవును. అంటే మళ్ళీ తర్వాత మీకు నెక్స్ట్ అమ్మవారొస్తే గాని మీకు ఆ టైంలో ఏవి గుర్తుండదు. గుర్తుండదు. హ్మ్. గుర్తుండదు అంటే ఇప్పుడు మీ అమ్మవారొచ్చిన దగ్గరికి భక్తులొస్తుంటారు గదా! ఆల్‌మోస్ట్ అవును. వాళ్ళొచ్చి అడిగినవన్నీ వాళ్ళకి సాల్వ్ అయ్యాయని మళ్ళీ వచ్చి మీతో డిస్కస్ చేస్తుంటారా? అందరికైతే మంచిగా అయిందే ఉన్నదండి. హ్మ్. మళ్ళీ వాళ్ళకేమైనా ఇబ్బందొచ్చినా గూడా వచ్చి చెప్తారు. మంచిగా అయినా గూడా వచ్చి చెప్తారు. ఇంకా అమ్మవారు చెప్పినప్పుడు గుర్తుండదు గాబట్టి, హ్మ్. ఆ అమ్మవారు ఎళ్ళిపోయిన తర్వాత నార్మల్‌గా మాట్లాడి చెప్తారండి. వాళ్ళ ఇబ్బంది ఏదైతే చెప్పిందో
అది చెప్తారండి వాళ్ళు. అక్క ఇప్పుడు మీకు అమ్మవారు రావడం 9 ఇయర్స్ నుంచి అని చెప్పారు కదా. ఈ 9 ఇయర్స్ నుంచి మీరు అమ్మవారి సేవలోనే ఉన్నారా? 9 ఇయర్స్ నుంచి అమ్మవారి సేవలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా అమ్మవారి సేవలోనే ఉన్నానండి నేను. ఓకే. అంటే ఇప్పుడు మీ ఒక్కరికైనా మీ వంశంలో ఇంకెవరికైనా అమ్మవారు రావడం అలా ఏమైనా జరిగిందా? ఇప్పుడైతే ఎవరైతే లేరండి, నేనే ఉన్నాను. ఇంకా ఓకే. ఫ్యూచర్ లో నాకైతే 2 బాబులు ఉన్నారు. వాళ్ళకొస్తే చెప్పలేము, ఇంకా అమ్మవారి ఇష్టం కదా సో అది. మీ వంశంలో ఫస్ట్ మీతోనే స్టార్ట్ అయింది. అంటే అమ్మమ్మకి వచ్చేదని చెప్పారు. కానీ అమ్మమ్మకి వస్తుండే, కానీ వాళ్ళు ఇట్లా పూజలు అట్లాంటివి చేయడం అయితే తెలీదు. కానీ నేను ఎప్పటి నుంచి అయితే నాకు అమ్మవారు వచ్చిందో 9 ఇయర్స్ నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నేను పూజ చేసుకుంటూనే ఉన్నా, అమ్మవారి సేవలోనే ఉన్నానండి నేను. ఓకే. మీకు 9 ఇయర్స్‌లో అమ్మవారు వచ్చింది. అంటే అమ్మవారు రాకముందుకు ఏమైనా మీకేమైనా ఆలోచన ఉండేదా? అంటే అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి. నాకు ఇలా దేవుడొస్తే బాగుండు. అలాంటి ఆలోచన ఏమైనా ఉండేదా? అట్లయితే ఏం లేకుండే అండి. అంటే నార్మల్ గా పేదవాళ్ళమే, మా మమ్మీ వాళ్ళు పేదవాళ్ళే ఉండే, కాకపోతే వర్క్ చేసుకొని ఉండేటోళ్ళం మేము. కానీ అమ్మవారు వస్తది అన్నట్టు కూడా తెలీదు. అప్పుడు నేను 9 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు హెల్త్ చాలా బాగాలేకుండే. చాలా బాగాలేకుంటే ఇట్లనే మా పక్కన ఉన్న వాళ్ళు మా మమ్మీకి చెప్పిరన్నమాట, ఏమని, మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు కదా, ఎవరైనా దేవుడు వచ్చే వాళ్ళ దగ్గర చూయించండి, ఆమె ఈవినింగ్ కాగానే అట్లా పడిపోతుంది కదా అన్నట్టు. అంటే మేము నమ్మకపోతుండే, అంటే ఇలాంటివన్నీ ఉంటాయా అన్నట్టు. అప్పుడు తెలీదు, నేను చిన్నగా కూడా ఉన్నాను కదా, ఇవన్నీ దాని మీద ఉండకపోతుండే. అయితే చూయిస్తే ఇప్పుడు మా గురువు ఎవరైతే ఉన్నారో తన దగ్గరనే చూయించాము. చూయిస్తే తను చెప్పిండు ఏమని, మీ అమ్మాయికి అమ్మవారు వస్తది, ఏడుపాయల దుర్గమ్మ వస్తది అని. అంటే మేము నమ్మలేదు. అంటే ఎప్పుడు పూజ చేస్తాం కానీ ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు కదా, తరాల కూడా ఎవరికి లేదు పెద్దవాళ్ళకు కూడా అన్నట్టు మేము అనుకున్నామండి. కానీ అతను 5 వీక్స్ రామని చెప్పారు మా గురువు గారు. ఆయన దగ్గరికి 5 వీక్స్ వెళ్తే తను అమ్మవారి పూలకం మీద తెప్పించేశారు, వచ్చేసింది అప్పుడే అమ్మవారు. 5 వీక్స్ అంటే 2 వీక్స్ లోనే వచ్చేసింది అమ్మవారు. ఆ 2 వీక్స్ లో వచ్చేసినప్పటి నుంచి ఇంకా అప్పుడు తెలియదు కాబట్టి ఇంకా తననే ముందు నిలబడి అమ్మవారి పటాలు ఇలా వేసి కళ్యాణం చేయించి నాకు అమ్మవారి పూలకం మీద తీసుకొచ్చారండి. ఇంకా అమ్మవారికి అప్పుడైతే నిలబెట్టుకున్నామో ఆ 9 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అదే పూజ కంటిన్యూ అవుతుందండి. సో అక్క మీరు చెప్పారు కదా గురువు గారు అని. మీ శివశక్తులందరికీ ఒక గురువు ఉంటారు. మీకెవరు గురువు? అందరు శివశక్తులకి గురువు ఉంటారండి, ప్రతి వాళ్ళకి. నాకు కూడా మా గురువు ఉన్నారు, తోటపల్లి మల్లేష్ అని, తననే నా గురువు అండి. అంటే ఇప్పుడు గురువు గారు మీకు ఏ విధంగా వివరించి చెప్తుంటారు? అంటే ఇలా అమ్మవారు అంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఏదైతే అమ్మవారికి పూజ చేయాలో మనకేం తెలియదు కదండి. ఎప్పుడైతే వాళ్ళు ముందు నిలబడి అమ్మవారి కళ్యాణం చేపిస్తారో అప్పుడు పూజ ఎలా విధానం ఉంటుందో, ఏం చేసుకోవాలి అనేది, విద్యా బుద్ధి అన్ని అనేది గురువు గారే నేర్పిస్తారండి. వాళ్ళతోటే మనం అన్ని నేర్చుకొని ముందుకు వెళ్తామండి. సో ఉట్టి మనకి అమ్మవారు వచ్చింది మాత్రమే మనకు ఉంటుంది. సో పూజలు ఇవన్నీ ఎలా చేసుకోవాలో తెలీదు. సో అవన్నీ మనకి గురువు గారు నేర్పిస్తారండి. సో మీ గురువు గారు తోటపల్లి మల్లేష్. తోటపల్లి మల్లేష్ గారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళారు? ఎన్ని ఇయర్స్ నుంచి మీకు గురువు గారు చెప్పడం జరుగుతుంది? అంటే నేను 9 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే ఆయన కళ్యాణం చేసిండో అప్పటి నుంచి తననే గురువు ఉన్నారు. గురువు ఒక్కలే ఉంటారండి, మారవలేము. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ గురువుని చేసుకుంటాం కదా, గురువుని చేసుకున్నప్పుడు మనం ఉన్నన్ని రోజులు, మన ప్రాణం ఉన్నన్ని రోజులు మన గురువే మనకి, ఆయననే దేవుడు. ఇప్పుడు కళ్యాణం అని ఒకటి అన్నారు కదా, సో ఆ కళ్యాణం గురించి కూడా చెప్పండి. కళ్యాణం అంటే ఏంటంటే ఎవరికైతే దేవుడు వస్తుందో, ఇట్లా అమ్మవారు వస్తుందా పూలకం, వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారి కళ్యాణం చేయాలండి. ఇప్పుడు ఎట్లా బల్కంపేటలో ఆషాఢ మాసంలో అమ్మవారికి కళ్యాణం చేస్తారు కదా, అలానే మనకు అమ్మవారు వచ్చిన వాళ్ళు అమ్మవారికే కళ్యాణం చేస్తారు, కత్తితో చేస్తారండి. సో అప్పటి నుంచి ఇంకా ఇలా స్టార్ట్ చేస్తారు. కళ్యాణం అప్పుడే పటాలు కళ్యాణం 2 ఒకటేసారి స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇంకా 3 ఇయర్స్ కి ఒకసారి చేసుకోవచ్చు. అది మన సోమత ఎలా ఉంటే అలా 3 ఇయర్స్ కన్నా, 5 ఇయర్స్ కన్నా, 1 ఇయర్ కైనా చేసుకోవచ్చు ఆ పూజ అనేది. సో ఇప్పుడు మీరు పండుగలు చేయడానికి వెళ్ళినా కూడా, ఇప్పుడు ఎల్లమ్మ కథ, బోనాలు ఇలాంటి టైంలో కూడా పట్నాలు అనేవి వేస్తూ ఉంటారు. సో ఆ పట్నాలకు కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా, దాని గురించి కొంచెం చెప్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారు కళ్యాణం చేస్తారో ఆ పట్నాలు కూడా అప్పుడే వేస్తారండి. అమ్మవారు ఎప్పుడైతే కళ్యాణం నుంచి అక్కడ పుస్తే వేసుకొని వస్తుందో అమ్మవారు అప్పుడు ఆ పట్టం ఎక్కుతుంది. అమ్మవారు ఆ పట్టం ఎక్కిన తర్వాతనే, అమ్మవారి పైన బండారు పడిన తర్వాతనే గణాదులు, శివసత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ పట్టం మీద ఎక్కుతారండి. అదే పట్టం అనేది. అక్క నార్మల్ గా గురువు గారు ఉంటారు కదా, మీకు గురువు. సో గురువు, మీకు కూడా శిష్యులు ఉన్నారు, మీరు కూడా ఒక గురువు అయ్యారు. సో గురువు శిష్యులని యాక్సెప్ట్ చెయ్యాలంటే అదొక పూజా విధానం ఉంటుంది. సో అది ఎలా? అంటే ఎప్పుడైతే కళ్యాణం చేస్తారు కదా అమ్మవారిది, ఎప్పుడైతే ఆ పటంలో ఎక్కుతారో అప్పుడే గురువు అనేది లింగం కడతారండి శిష్యురాలకి. ఎవరికి లింగం అంటే అది రుద్రాక్ష ఉంటదండి, శివుడు రూపం రుద్రాక్ష. అయితే ఆ రుద్రాక్ష కట్టినప్పుడే అతను మన గురువు అయిపోతారు వాళ్ళు. అయితే ఆ రుద్రాక్ష అనేది కడతారండి. ఆ కట్టినప్పుడు బేడి కూడా వేస్తారు. ఆ పటంలో ఎప్పుడైతే గురువు అనేది లింగం కడతారో అప్పటి నుంచి తననే మన గురువు అండి. అదే ప్రాసెస్ నందు ఉండదు.
అక్క ఇప్పుడు మీరు బోనాలు చేయడానికి వెళ్తూ ఉంటారు. అంటే మీరు అమ్మవారి ఎంతో బాగా భక్తితో పూజించి మీరు బోనాన్ని చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఇంటింటికి కూడా పిలిచి బోనాలు చేయించుకుంటారు మీ చేత. సో అలా పిలుచుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి, వాళ్ళు మీకు ఇచ్చే గౌరవం అలాంటిదంతా ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రతి బోనాలకు పిలుస్తారు, లగ్గం చేసినప్పుడు కూడా పిలుస్తారు కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఎలా చూసుకుంటారో వాళ్ళు మనం వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మవారి రూపంలోనే చూస్తారండి. వాళ్ళు నార్మల్ గా జనాల్లాగా ఏం చూడరు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళన్ని మనం పూజ చేసి వాళ్ళకి ఏదైతే ఉండదో అన్ని సాంప్రదాయం చూపిస్తే వస్తాము. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక అమ్మవారి లాగానే చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ పద్ధతి ఏముందో మనం అన్ని చూపించినప్పుడు వాళ్ళు కూడా మనకు ఒడి బియ్యం పోస్తారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసి ఒక అమ్మవారి లాగానే చూసుకొని అన్ని ఏదైతే ఉన్నదో చూసుకొని పంపిస్తారండి. సో ఆ టైంలో వాళ్ళు మిమ్మల్ని సాక్షాత్తు అమ్మవారి రూపంలోనే మిమ్మల్ని కొలుస్తుంటారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే అమ్మవారి శక్తి ఉండడం వల్లనే ఆమె అనుగ్రహం ఉంది కాబట్టే వాళ్ళు అంతగానం చూస్తున్నారు కదా. లేకపోతే ఇవన్నీ ఉండకపోతే ఇవన్నీ చూడకపోతున్నాయి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు కూడా శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మీరు వాళ్ళకి చెప్పే విద్య పరంగా ఆ విధంగా ఇప్పుడు గురు శిష్యులు అయితే అది నడుస్తుందండి. వాళ్ళు ఎట్లా మనం మర్యాద పెట్టుకుంటే వాళ్ళు కూడా మనకి మంచిగానే చూసుకుంటారు. దాని గురించి ఇబ్బంది. సంవత్సరం ఒక్కసారి ఎప్పుడైతే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తది, అప్పుడు గురుల దినం ఉంటది కాబట్టి అప్పుడు కూడా గురు పౌర్ణమికి వాళ్ళు వచ్చి వాళ్ళ సాంప్రదాయం ఏముంటదో వాళ్ళు కూడా చేసుకుని వెళ్తారండి. వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారండి. ఓకే అక్క, నార్మల్ గా పురాణపుల్ కవితక్క అంటే బోనాలు చేయడంలో చాలా ఫేమస్ అయిపోయారు గోల్కొండ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర. సో అక్కడ మిమ్మల్ని చూసి చాలా మంది గుర్తుపట్టి నార్మల్ టైమింగ్స్ లో కూడా బయట మిమ్మల్ని చూసి గుర్తుపట్టి వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు కదా. సో ఆ టైంలో ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చూసి చాలా మంది పురాణపుల్ కవితక్క ఫలానామి అన్నట్టయితే గుర్తుపడుతున్నారండి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళ మీద ఏమైతే అభిప్రాయం ఉందో అది నా మీద చూపిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో జాతరల గురించి చెప్పండి అక్క. ఇప్పుడు ఏడుపాయల జాతర ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవును, మేమైతే ఇయర్లీ అన్ని జాతరలు వెళ్తామండి. శివరాత్రికి కూడా ఏడుపాయల జాతర అప్పుడే ఉంటది కాబట్టి ఇయర్లీ ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారికి బోనాలు చేసి ఒడివాలు పోసి ఈ ఆట కోస్తామండి. కొమరెల్లి కూడా వెళ్తామండి, అక్కడ కూడా మల్లన్న స్వామికి బోనాలు చేస్తాము. 2 years కి ఒకసారి మేడారం జాతర కూడా వెళ్తామండి. ఎక్కడెక్కడ జాతర ఉంటే అక్కడికైతే వెళ్ళి ఏం పూజ చేయాలో అన్ని చేసి మనకి ఎక్కడ జాతర ఉన్నా కూడా మీరు వెళ్ళి బోనం చేసి వస్తామండి. అక్క చెప్పండి, ఇంకా మనకి ఆషాఢం వచ్చేసింది. సో బోనాలకి వెళ్తుంటారు. ఆ పూనకాలు, ఆ అమ్మవారికి ఆ బోనం చేసినప్పుడు ఆ అమ్మవారు మన పైన అనుగ్రహం ఆహ్వానిస్తుంటారు కదా. సో ఆ టైంలో చాలా మంది ఉంటారు అక్కడ శివశక్తులు. సో అందరిలో అమ్మవార్లు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. ఆ టైంలో అంతా అయిపోయాక మీకు ఎలా అనిపిస్తుంది? అంటే జాతర ఇంత బోనాలు ఈ టైంలో ఇలా జరిగింది అలా అని. అంటే ఎక్కడైనా జాతర వెళ్ళినప్పుడు అయితే ప్రతి దగ్గరికి వెళ్తాం కాబట్టి అప్పుడు ఏం అనిపించదండి. అప్పుడైతే చాలా సంతోషంగా అనిపిస్తది. సాక్షాత్ అమ్మవారికి సంతోషం అయినప్పుడు మనకు కూడా సంతోషం అనిపిస్తది. అక్కడ ఏది పూజ చేసినా కూడా ఆ రోజు ఏం అనిపించకపోయినా కూడా అమ్మవారి పూలకం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు అనేది కొంచెం బాడీ పెయిన్స్ లాగా ఉంటదండి. ఓకే, ఇప్పుడు మీకు అమ్మవారు వచ్చిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ వేరే అంటే మీరు కొన్ని డేస్ లో మాత్రమే పీఠం ఎక్కి కూర్చుంటారు అమ్మవారు వచ్చేది, కానీ మిగతా డేస్ లో ఏదైనా ఎమర్జెన్సీ ఉండి మీకు అమ్మవారు రావాలి అంటే వాళ్ళ భక్తుల వాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తే నార్మల్ టైమ్ లో కూడా చూస్తామండి. అప్పుడు మంగళవారమే చూడాలి, ఖచ్చితంగా శుక్రవారమే చూడాలి అన్నట్టు ఏం లేదు. ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంటే వాళ్ళు వస్తే కూర్చొని చూస్తామండి. ఓకే, ఇక ఇప్పుడు ఆషాఢ బోనాలు స్టార్ట్ అయింది కదా. సో మీ ప్లాన్స్ అన్ని ఏంటి? ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మేము 2వ వారం నుంచి గోల్కొండ కిల్లలో బోనాలు చేస్తామండి. ఇప్పుడు ఫస్ట్ వారం అయితే చాలా రష్ ఉంటది కాబట్టి వెళ్ళాము. 2వ వారం నుంచి వెళ్తాము. 2వ వారం నుంచి వెళ్ళినప్పుడు గోల్కొండ కిల్లలో కూడా చేస్తాము, ఉజ్జయిని మాంకాళికి కూడా చేస్తామండి బోనాలు. ఇప్పుడు 2వ వారం వెళ్ళి మీరు ఎలా స్టార్ట్ చేస్తారండి? 2వ వారం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పూజా సామాగ్రి ఇక్కడ నుంచే తీసుకెళ్తాం కాబట్టి ఏదైతే బోనం చేయాల్సిందో అక్కడనే అన్ని కుదించి అక్కడనే పరమన్నం అవన్నీ వండుకొని ఆ బోనంలో పెట్టి అమ్మవారికి ఒడి బియ్యము బోనము సమర్పిస్తామండి. ఒడి బియ్యం నైవేద్యం అన్ని అక్కడి నుంచి అక్కడ వెళ్ళి రెడీ చేసుకుంటాం అన్ని. సో 2వ వారం మీరు గోల్కొండలో చేస్తారు. అవును, తర్వాత సికింద్రాబాద్ లో చేస్తామండి. ఇంకా 4వ వారం మన దగ్గర ఉంటాయి కాబట్టి మేము ఇంట్లో 5 బోనాలు చేస్తామండి. 5 బోనాలు చేస్తారు. మేము ఇంట్లో 2 అమ్మవార్లకు చేస్తామండి. ఒకటి దుర్గమ్మకి, ఒకటి కాళీమాతకు చేస్తాము. ఒకటి ఇంటి ముందే గుడి ఉంటది కాళీమాత, ఆమెకు చేస్తాము. ఇంకా నేను ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైతే దుర్గమ్మ వచ్చిందో అది పురాణపుల్ పార్దివాడ బస్తీ ఉంటది, అందులో కిషన్ పల్వాన్ గుడి ఉంటది దుర్గమ్మదే, ఆమెకు సమర్పిస్తామండి బోనం. ఒకటి దర్వాజా మైసమ్మ అని ఉంటది కట్ట కింద, ఆమెకు సమర్పిస్తామండి.
అక్క ఇప్పుడు నా తరపు నుంచి ఒక డౌట్. చాలా మంది బోనాల పండుగ అంటే ఆ ఇంటికి ఆచారం ఉంటేనే బోనం చేయాలి అని అంటారు. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ అవ్వడానికి అమ్మవారికి బోనం ఎత్తితే అమ్మవారు కూడా కనుకరిస్తారు అని కరుణిస్తారు. ఆచారం ఉంటేనే చెయ్యాలని ఏం లేదండి. ఉమ్, అమ్మవారికి కాబట్టి ఇష్టమైంది బోనమే కాబట్టి సాంప్రదాయం ఉన్నా లేకపోయినా అమ్మవారికి చేసుకుంటే వాళ్ళకి మంచిగా అవుతుందండి. అమ్మవారికి అది పద్ధతి ఉన్నా లేకపోయినా బోనం చెయ్యొచ్చు, బోనం సమర్పించొచ్చు. చెయ్యొచ్చు అండి, దానికి తప్పేం లేదు, ఉమ్. చెయ్యొచ్చు. ఓకే. మీరు బోనాలు చేసేటప్పుడు కొన్ని వేల మంది లోంచి మీరు వెళ్తూ ఉండాలి. అవును, సో ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. సో అవును. దాన్ని ఎలా మీరు బోనాలు తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే పబ్లిక్ అయితే చాలా చాలా ఉంటదండి, మంది జనాలు ఉంటారు. చాలా అవును. ఉంటారు. కాకపోతే ఏంటంటే మన ఎంబడి వచ్చిన వాళ్ళు మా శిష్యులు కూడా ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారండి. ఉమ్, కాకపోతే దర్శనానికి అనేది కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఉమ్, ఎందుకంటే నార్మల్ వాళ్ళు కూడా అందులోనే వెళ్తారు, బోనం ఉన్న వాళ్ళు కూడా అవును. అందులోనే వెళ్తారు కాబట్టి ఎవరైతే బోనం ఎత్తుకుని వెళ్తారో వాళ్ళకి సపరేట్ గా క్యూ లైన్ ఉంటే బాగుంటదని నేను అనుకుంటున్నానండి. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మీరు బోనాలు తీసుకెళ్లేటప్పుడు ముందు ఇద్దరు పోతురాజులు, అంటే చాలా మంది పోతురాజులు ఉంటారు. అసలు ఆ పోతురాజులు దేనికి? పోతరాజు అంటే ఎల్లమ్మకి వీళ్ళందరికి తమ్ముడు. ఉమ్, అయితే ఏంటంటే అతనే ముందు ఉంటాడు ఫస్ట్, ఓకే. పోతలింగ. ఆ, అయితే ఏంటంటే అమ్మవారు ఎప్పుడైతే బయటికి గుడిలో నుంచి బయలుదేరుతుందో ఆ రూపంలో అమ్మవారు ఉంటది కాబట్టి దుష్ట శక్తులు చాలా ఉంటాయండి. ఓహో. ఆ దుష్ట శక్తులకి తరిమేయడానికే పోతరాజు ముందు ఉంటాడండి. ఓకే. అయితే అమ్మవారికి ఏం ఇబ్బంది కాకుండా దుష్ట శక్తులను దూరం చేసి ఆమె ముందుకు వస్తుంటదండి. ఓకే. ఆ బోనం అమ్మవారికి సమర్పించడానికి ఎలాంటి దుష్ట శక్తి అడ్డం రాకుండా రాకుండా పోతురాజులు పోతరాజులు ఉంటారు. ఉంటారండి, ఓకే. రక్షణ అమ్మవారికి. ఉమ్. అక్క చెప్పండి, ఇంకా మీ ఫ్యూచర్ అంతా మీ జీవిత సేవ మొత్తం అమ్మవారి సేవలోనే ఉందామని అనుకుంటున్నారా? అవునండి, నా జీవిత సేవ మొత్తం అమ్మవారికి అంకితం అండి. ఉమ్. ఇంకా ఫైనల్ గా చెప్పండి, మీ శివశక్తులు అందరి తరపు నుంచి భక్తులకి జనాలకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? అందరికి ఇచ్చేది ఒకటే అండి, కాకపోతే ఏంటంటే ఎక్కడ గుళ్ళలో వెళ్ళినా కూడా అందరికి తొందరపాటు అనేది ఎక్కున్నది. అమ్మవారి దగ్గర వెళ్ళినప్పుడు ప్రశాంతత ఉండాలి, ఆ ప్రశాంతత అనేది లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అందరు మంచిగా బోనాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానండి నేను. ఓకే. సో అక్క చెప్పండి, ఫైనల్ గా మా ప్రేక్షకులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి చెప్పాల్సింది ఒకటే, అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఈ సంవత్సరం వర్షాలు కూడా మంచిగా పడాలి, అందరు మంచిగా కూడా బోనాలు చేసుకోవాలి. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదండి, ఈ రోజు పురాణపుల్ కవితక్క ఫేమస్ అన్నమాట. సో అక్కతో కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము. సో ఈసారి ఆషాఢ మాసం వచ్చేసింది కాబట్టి అందరూ కూడా బోనాలు బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కోణంగి ఎంటర్టైన్మెంట్స్ వారి తరపు నుంచి కూడా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి వీడియోస్, ఇంటర్వ్యూస్ ఇంకా మీ ముందుకు రావాలంటే మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.